ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కుజుడు అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు మాత్రమే ఈ వారం రానున్నాయి. గత వారంతో పోల్చుకుంటే చంద్రుని యొక్క బలం కూడా చాలా తక్కువ. ఒక్క కుజ బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉన్నది, అష్టమ గురు దోషం ఉన్నది, సప్తమ స్థానమందు రవి బుధుల యొక్క స్థితి ఉన్నది. ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. ఏం చేస్తాయంటే ఒక మనిషిని ఎటూ వెళ్ళనివ్వకుండా, ఎటూ కదలనివ్వకుండా కట్టిపడేసినట్టు ఉంటుంది గ్రహస్థితి. ఏ పని చేద్దామన్నా అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఎవరితో మాట్లాడదామన్నా మనం అక్కడికి వెళ్ళలేకపోతాం. తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ లేకుండా వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. జీవితంలో ఏదైనా చాలా గొప్ప స్టెప్ ముందుకు వేద్దాము అనుకుంటే అది కుదరదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ అనమాట. అంటే ఒక చోట మిమ్మల్ని కట్టిపడేసినట్టు గ్రహస్థితి ఉంచుతూ ఉంటుంది, ఎటు ముందుకు వెళ్ళనివ్వదు. అలాగే అటు కుటుంబ సభ్యుల యొక్క సహకారము దొరక్క, ఇటు బయట వ్యక్తుల యొక్క సహకారము దొరక్క, మనం ఏంటి ఒంటరిగా ఉన్నామా అనేటువంటి భావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆర్థిక సమస్యలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడూ మీకు కావలసినటువంటి ధనం వస్తూ ఉంటుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, అప్పో సొప్పో చేస్తూ ఉంటారు, తీర్చుకుంటూ ఉంటారు, అది ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే శత్రువులు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు పడే బాధలు, మీరు పడే ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఉండి ఆ శత్రువులు కూడా మిమ్మల్ని ఏమనరు. ఆ కుజుడు షష్ఠస్థానంలో ఉండి శత్రునాశనాన్ని కలగజేస్తారు. అలాగే మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి ఈ వారం మీరు ప్రయత్నం చేయండి. అందులోనూ అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ప్రత్యేకించి ఈ వారంలో మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ బాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని చూడకూడనటువంటివి, వినకూడనటువంటివి మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. దానివల్ల మనసు వికలమైపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని జరిగేవి జరక్కమానం అని అనుకుంటూ వదిలేస్తూ ఉండండి. తద్వారా మీకు కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై రుద్రాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.